సీఎం చంద్రబాబుపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల చంద్రబాబు విడుదల చేసిన స్థూల ఉత్పత్తి లెక్కలు పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నాయని మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పటిలాగే కాకి లెక్కలు చెప్తున్నారని, ప్రజలు ఇవి నమ్మరని బుగ్గన అన్నారు. ఈ స్థూల ఉత్పత్తి గురించి చాలామందికి 199 మందికి తెలియదు కాబట్టి మీరు ఏదో చెప్పేస్తే అయిపోతుంది అని అంటారు. 1% అయితే తెలిసిన వాళ్ళు అయితే ఉంటారు కదా. సేమ్ అదే మీరిచ్చిన ఫిగర్సే చూద్దాం. మీరిచ్చిన ఫిగర్సే చూస్తే 2020-21లో -1.2 కేంద్ర ప్రభుత్వం స్థూల ఉత్పత్తిలో ఉంది. మైనస్లో నెగిటివ్ గ్రోత్. ఎందుకు? కోవిడ్ కాబట్టి. అంటే కోవిడ్ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వస్తుందండి, రాష్ట్ర ప్రభుత్వానికి రాదా? ప్రపంచానికంతా వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాదా? అంటే 2020-21లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోవిడ్ ఎఫెక్ట్ లేదంటారా మీ ప్రకారంగా? ఆ రోజు కూడా -1.2 కేంద్ర ప్రభుత్వం స్థూల ఉత్పత్తి నెగిటివ్ గ్రోత్ తగ్గుదలలో ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 5.7 పెరిగింది. 5.7. ఇది కాదు. ఇప్పుడు మనము కంపారిజన్ పెట్టుకున్నప్పుడు మీ సమయంలో ఎండాకాలంలో బట్టలన్నీ బాగా ఆరినాయి అని మీరు చెప్పేసి వర్షం పడేటప్పుడు మా బట్టలు ఆరబెట్టి మీ ఆరలేదు అంటే ఎట్లయితుందండి? ఇది కేంద్ర స్థూల ఉత్పత్తిలో మన భాగం ఎంత అనేది చూద్దాం. మీ యావరేజ్ అది మాత్రం కన్వీనియంట్గా మీరు చెప్పరు, మీరిచ్చినదే, మీరిచ్చిన డేటానే. కేంద్ర స్థూల ఉత్పత్తిలో మీ పరిపాలనలో రాష్ట్ర భాగం ఎంత అంటే 4.45%. మీరు అంటే ఈ